చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ ఒట్టి కుండ అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రియులరా, మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఎక్కడ చూస్తాము? ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఒట్టి కుండ అంటే ఏమీ లేనటువంటి కుండ. చెప్పండి, ఒట్టి కుండ అంటే ఏంది? ఏమీ లేనటువంటి కుండ. మనం ఆత్మ సంబంధమైన కుండలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం గత 2 నెలల నుంచి. ఈ ఆత్మ సంబంధమైన కుండల్లో ఉన్నటువంటి కుండల్ని అనేకమైనటువంటి వాటిని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. కొన్ని కుండలు ఉన్నాయి, 4 రకాలైన కుండలు ఆత్మ సంబంధంగా మన దగ్గర ఉండకూడదని, మనలో ఉండకూడదని, ఉండాలని మనం ధ్యానం చేస్తున్నటువంటి దానిలో ప్రియ దేవుని పిల్లరా, లాస్ట్లో ఉన్నటువంటి కుండను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానిని ఒట్టి కుండ అన్నాం. ఏ కుండ చెప్పండి? మొదటి కుండ ఏంది? ఒట్టి కుండ. దేవునికి స్తోత్రం. ఈ ఒట్టి కుండను గురించి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొన్నిసారి చూసాము ఆ యొక్క దేవుడు నమ్ముకొని కంప్లీట్గా ఊడవబడినటువంటి, క్లీన్ చేయబడినటువంటి, ఏమీ లేనటువంటి ఆ ఇంట్లోకి లేదా ఆ హృదయంలోకి ఆ కుండ లాంటి కుండ అంటే మనిషికి సాదృశ్యం, మానవ హృదయానికి సాదృశ్యం. ఏ విధంగా పోయి మరలా తిరిగి వచ్చి ఆ వ్యక్తిని బాధిస్తున్నాయో మనం చూసాం. మరలా ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకి, గ్రామాలకి, పట్టణానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులతో కలిసి ఒక మార్గాన్ని వెళ్తూ ఉండగా అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోసుకొని తినాలని ఒక ఆశతో వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు? ఆశతో. దేవుని స్తోత్రం. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అబ్బా చెట్టు చాలా బాగుంది, దూరం నుంచి చూసేలేకి పచ్చగా ఉందంట, చాలా వేపుగా ఉందంట. ఆ చెట్టు చూస్తుంటేనే అంత బాగుంది, దాని కాయలు ఇంకా బాగుంటాయి, ఇంకా కాయలు తింటే ఇంకా బాగుంటాయి, అలాగనే కాయలు ఉంటాయి, ఆకలిగా ఉంది, అంజూర కాయలు తిందామని చెప్పేసి యేసు ప్రభు వారు తన శిష్యులు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క కాయ కూడా కనపడలేదు. చెప్పండి, ఏం కనపడలేదు? ఉట్టి చెట్టుగానే ఉంది. ఎట్లా ఉంది చెప్పండి? ఇది ఏమీ లేని చెట్టుగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాము. ఈ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం మత్తయి శుభవార్త. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట అని చెప్పాను. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయింది అని చెప్పుకునేది. అందుకు యేసు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని పిల్లరా, ఈ వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ దానికి ముందు రాయబడుతుంది, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న, నా తర్జుమా బైబిల్లో ఒంటిగా ఉన్న అని రాయబడి, ఒంటిగా ఒక్కటే ఉందన్నమాట. త్రోవ ప్రక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి
ఇక మీదట ఎన్నడికి నీవు కాయకుందువుగా కని చెప్పాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ సమయంలోనైనా చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. కృప చూపించి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా ప్రయాణమై వెళ్తుండగా ఉదయాన్నే ఓ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆకలి ఉన్నప్పుడు ఆయన వెళ్తున్న మార్గంలో ఒక చెట్టు ఉంది, ఒంటిగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వాస్తవంగా ఆకలి కొని వెళ్ళాడు. ఏమని? ఆ కాయలు ఉంటాయి, తీసుకొని తిందామని. కానీ దానికి పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. చెప్పండి, ఏమి లేదు? పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. పచ్చని ఆకులతో నిండింది, కానీ దాంట్లో ఫలాలు లేవు. ప్రియదేవుని పిల్లారా, ఏమి లేదు? జాగ్రత్త వినాలి. ఏమి లేదు? ఏమి లేదు? ఫలములు లేవు, ఫలాలు లేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు అనేక మంది చెప్పేది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కృపా వరాలు నీకు లేకపోయినా, అన్య భాషలు మాట్లాడే వరం నీకు లేకపోయినా, స్వస్థపరిచే వరము నీకు లేకపోయినా, అద్భుతాలు చేసే వరము నీకు లేకపోయినా, సూచక్రియలు చేసే వరము నీకు లేకపోయినా, వివేచన వరము లేకపోయినా, భాషలు అర్థం చెప్పే వరము నీకు లేకపోయినా, ఆత్మ సంబంధమైన వరములలో ఒకవేళ నీకు లేకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలము మాత్రం నీ జీవితంలో తప్పనిసరిగా నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పగలిగా. ఏం కలిగి ఉండాలి? వరము కంటే ఫలము చాలా శ్రేష్టమైంది. ప్రియదేవుని బిడ్డలారా, వరము అనేకులకు ఉపయోగపడుతుంది, ఫలము దేవునిని సంతోషపెడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏంటంట? వరము అనేకులకి సంతోషపరుస్తుంది. వరము అనేకులు సంతోషపరుస్తాం. స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే వరము, అన్య భాషలు, వరాలు, తలాంతులు, ఇదిగో ఇప్పుడు ఆయన ప్రవచనాలు, మనుషులను, సంఘాన్ని క్షేమాన్ని కలుగజేయడానికి, అనేకులను సంతోషపరచడానికి, అనేకులను ఆనందింప చేయడానికి, అనేకులను ఆత్మ సంబంధంగా ప్రియదేవుని పిల్లరా స్వస్థపరిచి విడుదల చేయడానికి వరములు పనిచేస్తాయి. వరములు సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తాయి. కానీ ఫలము దేవుని సంతోషపరచడానికి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని సంతోషపరచడానికి? అందుకని ఒకవేళ వరం లేదన్నంత మాత్రాన ప్రియదేవుని పిల్లరా మనం దిగులు పడి బాధపడి అమ్మో నాకు లేదనుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక తలాంతును దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే దాంట్లో కృపావరాలు అన్నాడు. కృపావరాలు నానా విధాలు. కృప అనగా ఉచితంగా నీకు ఇవ్వబడ్డటువంటివి. మనలో దేవుని వరాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రియదేవుని పిల్లరా ఆత్మ ఫలము కూడా మనలో ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. వరము కంటే ఫలము చాలా శ్రేష్టమైంది. వరము సంఘము కోసం, మనుషుల కోసం, మనుషుల్ని ప్రియదేవుని పిల్లరా వరాన్ని ఉపయోగించి పడిపోయిన వారు ఉన్నారు, కానీ ఫలమును కలిగి పడిపోయిన వాడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చదువు, హల్లెలూయా. వరాల చేత నింపబడి వరాలు పొందుకొని వరాన్ని కలిగి వరమును వాడి వరాల చేత అద్భుతాలు ఆశ్చర్యములు చూచి క్రియలు చేసి పడిపోయిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. దైవజనులు కానీ, విశ్వాసులు కానీ అనేక మంది పడిపోయిన వారు ఉన్నారు, కానీ ఆత్మ ఫలము కలిగి పడిపోయిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ ఫలము దేవునిని సంతోషపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ వరములు ప్రాముఖ్యమే సంఘానికి. కానీ దానికంటే ఆత్మ వరాలు సంఘానికి, ఆత్మ ఫలము నీకు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆత్మ ఫలాన్ని నువ్వు కలిగి ఉంటే నిన్ను బట్టి దేవుడు అత్యధికంగా సంతోషిస్తాడు. నిన్ను దేవుని సంతోషపెట్టేది కావాలా, నీకు మనుషులను సంతోషపెట్టేది కావాలా? భక్సింగ్ గారు ఒక రోజుని ఏడ్చి ప్రార్థన చేసి కన్నీళ్ళు గార్చి ప్రభు సన్నిధిలో ప్రభువా ప్రభువా అన్నాడు. ఎక్కడికి పోయినా భక్సింగ్ గారు చేయి పెడితే జనాలు
స్వస్థపడుతున్నాయంట, రోగాలు పోతున్నాయంట, దెయ్యాలు పోతున్నాయంట, అద్భుతాలు జరుగుతున్నాయంట. ఎక్కడికి వెళ్ళినా ఆయన జనాలు బాగుపడిపోతున్నారంట, పశ్చాత్తాపడుతున్నారు, దేవునితో తిరుగుతున్నారు. ప్రియదేవుని పిల్లరా, ఆయన తాకినా ఆయన్ని తాకినా మనుషులు బాగుపడిపోతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పుకునే మాటలు విన్నాడు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, భక్సింగ్ గారు గొప్ప దైవజనుడు కదా, కొన్ని వేల సంఘాలు కట్టినటువంటి వాడు ప్రార్థన ద్వారా. ఒక రోజున ప్రజలు మాట్లాడుకునేది విన్నాడంట, ఆయన ప్రార్థన చేస్తే ఏముందిరా, ఆయన ప్రార్థన చేస్తే ఎట్టటోడైనా బాగుపడిపోతారా, ఆయన ప్రార్థన చేస్తే చాలు, భక్సింగ్ గారు అంటే ఏమనుకుంటున్నావు అసలు అనుకుంటారట. ఆయన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రభు సన్నిధిలో పెద్దగా ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసి గుండెలు బాదుకొని గుడ్డలు దించుకొని ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రియదేవుని పిల్లరా కన్నీరు గార్చాడంట. అప్పుడు ప్రభు అడిగాడంట, ఎందుకు భక్సింగ్ అలా రోధిస్తున్నావంటే అన్నాడంటే, ప్రభువా నీకు లేని మహిమ నాకు వస్తుందయ్యా, ఈ నన్ను మహిమపరిచే ఈ వరం నాకొద్దు, ఈ స్వస్థత వరం నా నుంచి తీసివేయి, నాకొద్దు ప్రభువా, ఈ వరం నాకొద్దు నాయన, నేను సేవ చేయాలి, నన్ను పిలిచావు, సేవ కొరకు సేవ చేస్తా, కానీ నీ మహిమను దొంగిలించే ఈ వరం నాకొద్దు, కాబట్టి స్వస్థత వరం నాకొద్దు, వాక్యం చెప్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం ద్వారా మనుషులు మీరు దర్శించండి, మీ వైపు వారిని తిరపండి, కానీ నన్ను ఎవరు ఆకర్షించొద్దు, నా వరాలను బట్టి ఎవరు నన్ను పొగడొద్దు, నీ మహిమ నేను దొంగిలించొద్దు, నీ మహిమ నీవికే చెల్లాలి అని ప్రభు సన్నిధిలో ఏడ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నుంచి ఆయన వరం పనిచేయలేదు. ఎవరు ప్రార్థన చేసిన స్వస్థతలు లేవు, ఉన్నాయి, కానీ ఆయన దేవుని సన్నిధులు మరి సేవ కొరకు వరం కావాలి కదా, స్వస్థతలు కావాలి కదా. అంటే ప్రభు అన్నాడు, వాక్యం వింటున్నప్పుడే మీరు స్వస్థపరచండి, నేను చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు కాదు. ఎవరైతే శ్రద్ధగా వాక్యం వింటారో వాళ్ళని ఆ వాక్యం వినేవాళ్ళు స్వస్థపరచండి, అప్పుడు మీరు మహింపరచబడతారని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. భక్తుల అనుభవాలు, ప్రియ దేవుని పిల్లరా, భక్తుల అనుభవాలు చూడండి ఎలాగున్నాయో. ఒక టీ క్లాస్ కోసం 3 రోజులు ప్రార్థన చేసుకున్నటువంటి భక్సింగ్ గారు ఈ రోజున ప్రపంచంలో 16,000 పైన ఇంచుమించు 20,000 సంఘాలు 20,000 సంఘాలను కట్టగలిగాడంటే వారి అనుభవాలను మనం తీసుకోవద్దా? దేవునికి మహిమ కలుగును గాక. నాకు బాగా నచ్చిన దైవ సేవకుల్లో భక్సింగ్ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు. అంటే మనకు తెలిసిన జనరేషన్లో వాళ్ళ వాక్య విధానం, వాళ్ళ పరిచర్య విధానాలు చాలా బాగుంటాయి ప్రియదేవుని. అలాగనే సమర్పణకు వస్తే మళ్ళా ఏసన్న గారు కూడా మంచి సమర్పణ కలిగి పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, అందుకనే ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చారు, కానీ ఈ చెట్టు కాయలు లేవు, కానీ ఆకులతో బాగా పచ్చగా నిండుకుని ఉంది. క్రియలు లేని విశ్వాసం మృతమని, శక్తి లేని భక్తి మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏమి లేని భక్తి? పౌలు అంటాడు కదా, శక్తిని ఆశ్రయించినటువంటి భక్తి ఉందంట. ఏ ఆశ్రయించని? కొంతమంది భక్తిగా ఉంటారు, కానీ ఆ భక్తికి కనపడతారు, పైకి కనపడతారు. కొంతమందిని చూసినప్పుడు అబ్బా ఈమె ఎంత భక్తి కలిగిందో, ఈయన ఎంత భక్తి కలిగినోడు అన్నట్టుగా ఉంటారు, కానీ ఏముండదు చెప్పాలా, ఏముండదు, శక్తి ఉండదు. కొంతమందిని చూస్తాం ప్రియదేవుని పిల్లలు, వాళ్ళు కనబడరు, కంటికి కనబడరు, వాళ్ళు కానీ దేవుని సందులో నిలబెడితే ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేసినా, వాళ్ళు నిలిచినా, దేవుని సందులో నిలబడినా, ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ ఒక భూకంపమే, పెను ప్రమాదం వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అంత భయంకరమైనటువంటి బలమైనటువంటి అభిషేకము, దేవుని సన్నిధి, తాకిడి, ప్రజలు, పశ్చాత్తాపము, మారు మనసు, ప్రియ దేవుని పిల్లల కార్యాలు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకే సౌలుతో దేవుడు అన్నాడు, సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు మనుషులు పైవేషమును చూస్తారు కదా, నేను అంతరంగమును చూస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మనుషులు పైవేషమును చూస్తారు, నేనేం చూస్తాను? అంతరంగాన్ని చూస్తాను.
ప్రభునందు ప్రియదేవుని పిల్లలు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టులో ఒక కాయ కూడా కనపడలేదు. ఆయన కోపం వచ్చేసింది. అలాగనే మనం ముందుకెళ్తే ప్రియదేవుని పిల్లలు మరొక చోట ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటను బాగు చేస్తూ ఉన్నాడు. అన్ని చెట్లకి తవ్వుతున్నాడు, రాళ్ళు ఏరుతున్నాడు, ఎరివేస్తున్నాడు, టయానికి నీళ్ళు పోస్తున్నాడు, టయానికి ఎరివేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, సంవత్సరం వస్తుంది, అన్నీ కాస్తున్నాయి, ఈ చెట్టు గాయట్లా. 2వ సంవత్సరం కూడా వచ్చింది, ఇది గాయట్లా. 3వ సంవత్సరం కూడా వచ్చింది, ఇది గాయట్లా. ఆ చెట్టు తోటమాలి దాన్ని చాలా అన్నిటితో సమానంగా చూస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి ఆ చెట్టు దగ్గర, తోటమాల దగ్గరికి వచ్చి, అబ్బాయి ఈ చెట్టు ఏందిరా, అసలు ఎన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వస్తా పోతున్నాను, ఈ చెట్టు ఏంది, ఇంకా అసలు దీని సంగతి ఏంది, అసలు కాస్తుందా లేదా అని అడిగాడు. అయ్యా అది 3 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల నుంచి అట్లానే ఉంది, చెట్టు అయితే ఉంది కానీ కాయట్లేదు అని అన్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, మరి దీన్ని బట్టి కాయని చెట్టుని బట్టి దీన్ని బట్టి ఈ నేల ఎట్లా వ్యర్థమైపోవును, దీని వేళ్లతో కూడా కొట్టేసి పడేసి దాని వేళ్ళతో కూడా మొద్దును కూడా లాగేసి ఇంకొక చెట్టు నాటుదాం అక్కడ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ తోటమాలి, అయ్యా ఓర్చుకోండి, నా నిమిత్తమై కొంచెం సహించండి అయ్యా, ఇదిగో ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం. ఒకవేళ ఈ సంవత్సరం నేను ఇంకొంచెం కష్టపడుతుంది దానికోసం, అది కాస్తుందేమో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా నా ప్రియ దేవుని పిల్లరా. ఒట్టి కుండంటే ఇలా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు వలె ఉంటారు. ఒట్టి కుండంటే ఫలాలు లేని చెట్టు వలె ఉంటారు. ఒట్టి కుండంటే దాని వలన నేల వ్యర్థమైపోతుంది, సత్తువ లాగుతుంది కానీ పంట ఇవ్వట్లేదు, నీళ్లు తాగుతుంది కానీ కాయలు రావట్లేదు, ఆ స్థలం వృధా అయిపోతుంది. ఆ స్థలంలో ఇంకొక చెట్టుని పెడితే దాన్ని తీసేసి ఒకవేళ అది ఫలిస్తుందేమో. తోట యజమానుడు ఆ చెట్టు ఉండడానికి ఇష్టపడలేదు, కానీ తోటమాలి దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లల యజమాని బతిమాలుకొని, అయ్యా కనికరించయ్యా, కొంచెం కనికరం చూపించయ్యా, అయ్యా కనికరి. కష్టపడేవాడేమో దానికి పనిచేసి పరామర్శించి కష్టపడేవాడేమో బతిలాడుకుంటున్నాడు. పోనీ ఇది పోతే, అసలు నేను దీనికోసం ఎంత కష్టపడ్డాను, ఇది ఇంకా కాయలు, ఇది ఎప్పుడెప్పుడు పోద్ది అనుకోవాల్సిన తోటమాలి ఏమంటున్నాడు చెప్పండి. అయ్యా ఈ సంవత్సరం కూడా దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు ఆఖరు లేకపోతే నీ పని నా పని ఏమైపోయేదో ప్రియదేవుడా, మనం ఏమైపోయే వాళ్ళమో. యేసయ్యా ఎంత మంచి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒట్టి కుండలుగా ఉన్న, ఒట్టి చెట్టుగా ఉన్న, ఫలించకుండా ఫలాలు లేకపోయినా ప్రియ దేవుని పిల్లరా ఓర్చుకుంటున్నాడట. ఓర్చుకోమని బతిలాడుతున్నాడు తండ్రిని. అయ్యా ఈ యొక్క అవకాశం, అయ్యా ఈ యొక్క అవకాశం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒట్టి కుండ దేనికి పనికిరాదు, ఉపయోగం ఉండదు. కాబట్టి ఒట్టి కుండని ఎవరు కూడా ఒకవేళ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడినా కానీ దాన్ని తీసి పక్కన పెడతారు, ఎక్కడ ఒక మూలన. అంటే ఆ స్థలం కూడా వాడడానికి వీలు లేని స్థలంలో పడేస్తారు దాన్ని. ఈ మధ్యాహ్న కాలంలో నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒట్టి కుండ లాంటి జీవితం మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన బ్రతుకులో ఎప్పటికి కూడా ఉండకూడదు, దాన్ని రానివ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనని నువ్వు సేద తీర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండజామున ముగ్గురు దేవదూతలు, ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము వాళ్ళు మేము కాదు వెళ్తామన్న వాళ్ళని దాటిపోనివ్వకుండా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆ స్థలములో ఉంచి నిలబెట్టాడు. చూడండి, అది ప్రియమైన దేవుని పిల్లరా పిండి కొండ లాంటిది. దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. వెట్టి కొండ కాదు. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఒట్టి కుండ వలన
వాళ్ళు సంతోషం వ్యక్తపరచు. వాళ్ళు ఎలా ఉన్నారంటే సంతోషించి మీదటికి ఇదే సంవత్సరం శారమ్మ వాళ్ళు మగబిడ్డ ఉంటాడని చెప్పేశారు. నా ప్రభువునందు నా ప్రియమైన సంగమ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని బట్టి సమయం చాలా దగ్గర వెళ్ళిపోతూ ఉంది. మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం ఏ కొండలా ఉండాలంటే ఒట్టి కొండలా మనం ఉండనే కూడదు. ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఫలములు కనపడకూడదు. ఎంత భయంకర, ఎంత దుఃఖమో తెలుసా ఆయనకి, ఎంత కన్నీరో తెలుసా. మరలా చెప్తున్నాను, ఆత్మ వరములు మనుషులకు ఉపయోగపడతాయి, మనుషులు అని సంఘానికి ఉపయోగపడతాయి, కావాలి, ఉండాలి. నేనంటాను, ఒకవేళ ఆత్మ వరము నీకు లేకపోతే ప్రభువును స్తుతించు, సంతోషించు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఉండదని నేను చెప్పను. ప్రతి ఒక్కరిలో ఒక వరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక తలాంతు. ఎప్పుడు ఇస్తాడంటే ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను అనుభవం లేక, ఎప్పుడైతే దేవునిలో మారు మనసు పొంది రక్షించబడి ప్రభువుని అంగీకరించి దేవుని బిడ్డగా మార్చబడ్డావు, అప్పుడు కృప ద్వారా నీకు ఒక వరం వస్తుంది. కృప ద్వారా నీకు వస్తుంది, వరం వస్తుంది. ఆ వరము, ఆ తలాంతు నీలో పనిచేస్తూ ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ వరాన్ని ఏం చేయాలా? వరాన్ని కూడా వాడాలి. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించడి అంటాడు. మరి ముఖ్యంగా ప్రవచన వరమును అపేక్షించమంటాడు. వరములు కావాలి, కానీ నేనేమంటానంటే ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసే మాట ఏంటంటే, ఆత్మవరం ఓకే, కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకో. దాన్ని బూడ్చిపెట్టొద్దు, దాన్ని తుప్పు పట్టనివ్వద్దు, దాన్ని వదిలేయొద్దు. కొంతకాలం వదిలేసి దీనివల్ల నాకేం గొప్పతనం రావట్లేదు, నాకేం పేరు రావట్లేదు, నాకేం ఘనత రావట్లేదని వదిలేయకుండా, నీకు ఘనత వచ్చినా రాకపోయినా, పేరు వచ్చినా రాకపోయినా ఆ వరాన్ని వాడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పగట్టిగా. ఇంకొకటి ఏంటంటే, మరొకటి ప్రియదేవుని పిల్లరా, ఆత్మ ఫలమును నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇది ప్రభువుని నిన్ను సంతోషపరచది, ప్రభువు నీకు దగ్గర చేస్తుంది, ప్రజలకి ప్రభువు నువ్వు చూపించగలుగుతావు. ఐ మీన్ హల్లెలూయా. ఆత్మ వరం కంటే కూడా ఆత్మ ఫలము ద్వారానే ప్రభువుకు దగ్గరికి అనేక మందిని మనం ఆకర్షించవచ్చు. ఆత్మ ఫలములో ఉన్నటువంటి ప్రేమ నువ్వు తెలియజేసావు. నేను ఖచ్చితంగా నేను ప్రభువు నమ్ముకుంది ఏంటంటే, బాగలేకపోతే దేవుడు స్వస్థపరిచాడు, చనిపోతుంటే ప్రభువుని అడిగాను, రక్షించబడ్డాను. కానీ రత్న కుమారనిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ నేను చూసి, ఆ ప్రేమ ఎట్లా ఉంటుందా? దేవుని ప్రేమ ఎలా ఉంటుందా? దేవుని ప్రేమ. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, వెంకనపాలెంలో బ్రదర్ అండ్ ఫెలోషిప్ సహవాసానికి సంబంధించినటువంటి దైవజనులు ఒక ఆయన ఉన్నారు. నేను అక్కడే 3 సంవత్సరాలు ఉన్నాను. మన దగ్గర కూడా ఒకసారి వచ్చారు, వాక్యం చెప్పారు అనుకుంటా, చెట్టు దగ్గర ఎక్కడో. ఆయనలో నేను దేవుని ప్రేమను చూసి అసలు నాకు లోకంలో ఎక్కడ దొరకలేదు ఆ ప్రేమ. అలాగూ నేను పూర్తిగా లోతుగా తక్కువ కాలంలో ఎక్కువ లోతులోకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటిదా యేసు ప్రేమ? నేను పాపినైనా నన్ను ప్రేమించిన ప్రేమ. అసలు నన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, అలాంటి నన్ను ఇంతగా ప్రేమించిన ఈ ప్రేమ అనుకోని ప్రియదేవుని పిల్లరా, ఆ ప్రేమే నన్ను పట్టుకుంది. కాబట్టి అది ఎక్కడంటే ఆత్మ ఫలము ద్వారా నన్ను ఆకర్షించింది. ఆయన ఆత్మ ఫలం ఉంది కనుక ఆ ఫలము నన్ను ఆకర్షించి రక్షించుకొని ఈరోజు నా సేవకునిగా నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. నీలో ఆత్మ ఫలం ఉంటే దాని ద్వారా దేవుడు సంతోషిస్తాడు, ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు దేవుని తెలుసుకుంటారు, దేవుని దగ్గరికి వస్తారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఎలా ఉండాలంట చెప్పండి, ఎలా ఉండాలా? ఆత్మ ఫలముతో నింపబడినటువంటి కొండలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒట్టి కొండ దేనికి పనికిరాదు. అది ఫలము లేని చెట్టులాగా ఉంటుంది, ఫలించిన చెట్టులాగా ఉంటుంది. నా ప్రియ దేవుని పిల్లరా, ఫలించే చెట్టు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలోని తీగలు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఇది ప్రియ దేవుని పిల్లరా, మన జీవితాలలో అనుభవం ఉండాలి. ఒట్టి కొండగా ఉండకుండా ఫలించే కొండగా, ప్రియ దేవుని పిల్లరా, నిండు కొండగా, అలాగనే పొంగి పొర్లే కొండ పాత్రగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అందరూ ఒకసారి చెప్పండి, ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? పొంగి పొర్లే పాత్రగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, సంగమ సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనము అలాంటి పాత్రగా ఉండాలి. పొంగి పొర్లి అనేకులకి ఆ అభిషేకాన్ని ఇవ్వగలిగిన పాత్రగా మారి, ఆత్మ సంబంధమైన అనుభవాలను పంచే పాత్రగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. మన ద్వారా అనేక మంది ఆ మాధుర్యాన్ని, మకరందాన్ని ఆస్వాదించాలి. చూడండి, మన మూలవాక్యం ఒకసారి చదువుకొని ఇర్మియా గ్రంథం 14:3 ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 14:3. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. ఒట్టి కొండలు తీసుకొని మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. జాగ్రత్త వినండి ప్రియమైన పిల్లలు. ఒట్టి కొండగా మిగిలితే, ఆ కాలంలో కరువు వచ్చింది. ఇర్మియా కాలంలో ఏమొచ్చింది చెప్పండి? కరువు వస్తే వాళ్ళు పేదవారిని నీళ్లు తీసుకోమని పంపించారు. వీళ్ళు ఆ నీళ్ళు ఉన్న దగ్గర స్థలాన్ని దగ్గరికి వెళ్తే అక్కడ ఏం లేవంట, ఆ చెరువులు ఏం లేవు, నీళ్లు లేవు. అందుకని మరలా తిరిగి ఒట్టి కొండలు తీసుకొని పోతే వాళ్ళకి ఏం కలిగింది? సిగ్గును అవమానం. రేపు దేవుని ఎదుట ఒట్టి కొండగా నిలబడితే మనకు అక్కడ కలిగేది ఏంటంటే ఈ రెండే: సిగ్గుతో తలంచుకోవాలి, ఇంకొకటి అవమానం ఎదురవుద్ది ప్రభు ఎదుట. అందుకే మనము సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారిగా దేవుని సందులో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒట్టి కొండలు ఆ రోజున సిగ్గుపడతాయి, అవమానం నొందుతాయి. ఏమని? సోమరి అయినా. కాబట్టి ప్రియులారా, దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది పోగొట్టుకొని పోతున్నారో కానీ జాగ్రత్తగా వినండి. మనము ఒట్టి కొండలాగా ఉండకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదు? ఒట్టి కొండ ఎలా ఉండాలి? నిండి పొంగి పొర్లి. దావీదులాగా నా గిన్నె నూనెతో నా తల అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆత్మ సంబంధంగా ఉండాలని అలాంటి అనుభవాలు కలిగి ఫలించే కొమ్మలాగా, ఫలించే చెట్టులాగా, ఫలించేటువంటి వ్యక్తిలాగా, ఫలాలు కలిగినటువంటి వ్యక్తులాగా మనం ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ, పిండి కలిగిన కుండలాగా, నూనె కలిగిన కుండలాగా, నీళ్ళ కుండలాగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాలలో ముద్రించునుగాక.